నా ముందు ఒక వ్యక్తి కూర్చున్నాడు. ముంబై నుంచి నేను ట్రైన్ ఎక్కా, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి నేను ట్రైన్ ఎక్కి వస్తున్నా. నా ముందు ఒక వ్యక్తి కూర్చున్నాడు, అతను కూడా విజయవాడ వాస్తవ్యుడు. వస్తున్నాడు. అతను అంటాడు, సిగ్గనిపించట్లేదా అన్నాడు. వై, ఎందుకు అన్న. ఇలా మత ప్రచారం చేసి మా వాళ్ళని మార్చడానికి మీకు సిగ్గుగా లేదా అన్నాడు. నేను అన్నాను, ఇందాక వచ్చారే నన్ను దింపడానికి వచ్చారే, వాళ్ళు ఎవరో నీకు తెలుసా అన్న. తెలీదా. కరుడు గట్టిన దండు పాళ్యం దొంగలాళ్ళు తెలుసా నీకు? వాళ్ళు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? ట్రైన్లలో దూరి చైన్ల దొంగతనాలు చేసేవాళ్ళు, ట్రైన్లలో దూరి ఆడపిల్లల నగ దొంగతనాలు చేసేవాళ్ళు, ఇళ్లల్లో దూరి సొమ్ముడు దొంగతనాలు చేసేవాళ్ళు. కొంతమంది అయితే మట్టర్లు కూడా చేశారు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ మేనమామలు అయితే. అలాంటి వాళ్ళు జైల్లో వేస్తే ఈ చట్టం మార్చలేకపోయింది అలాంటి వాళ్ళని. విజయవాడ సెంట్రల్